శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద ద్వాదశోధ్యాయః. 11వ శ్లోకము చెప్తున్నాను. అదైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతకురు యతాత్మవాన్. అదియు చేయజాలనిచో నిగ్రహవంతుడవై నన్ను శరణు పొంది నీవు చేసెడి కర్మముల యొక్క ఫలములను నాకు అర్పింపుము. ఉదయము నిద్రలేచినది మొదలు రాత్రి పరుండేంత వరకు మనుజుడు అనేక కార్యములు చేయుచుండును. తాను నిమిత్త మాత్రుడే అని భావించుకొని సమస్త క్రియలు ఆ సర్వేశ్వరుడే జరుపుచున్నాడని నిశ్చయించుకొని తాను చేయు సమస్త కార్యముల యొక్క ఫలములను ఆ సర్వేశ్వరునికి అర్పించవలెను. అలాగని అసత్కార్యములు ఎన్నడూ చేయకూడదు. 12వ శ్లోకం చెప్తాను. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగా త్యాగాచాంతిరనంతరం. అభ్యాసము కంటే జ్ఞానమే శ్రేష్టము, జ్ఞానము కంటే ధ్యానమే శ్రేష్టము, ధ్యానము కంటే కర్మఫల త్యాగం శ్రేష్టము. ఆ త్యాగము వలన చివరకు శాంతి లభించును. నివృత్తి కంటే ప్రవృత్తి సంస్కారమే ఎక్కువగా ఉండును. కాబట్టి అట్టివారు కర్మలను ఆచరించుచు కర్మఫల త్యాగమును అలవాటు చేసుకొనినచో అట్టివారు ధ్యానాభ్యాసి కంటే జ్ఞానాభ్యాసి కంటే గొప్ప స్థానము పొందిన వారగుదురు. భక్తి కొరకైనను ధ్యానము కొరకైనను చిత్తశుద్ధి చాలా అవసరము. 13, 14 కలిపి ఉన్నాయి, చెప్తాను. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖీ క్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధి యోమ భక్త సమే ప్రియః. భూతరాశి ఎడ పగలేనివాడు, అందరికి మిత్రుడు, దయాళువు, అహంకార మమకారములు లేనివాడు, సుఖదుఖములందు సమానుడు, ఓర్పరి, నిత్య సంతృప్తుడు, యోగయుక్తుడు, సంయమవంతుడు, దృఢ నిశ్చయుడు, మనోబుద్ధులను నా పరమునర్చినవాడు అగు భక్తుడు నాకు ప్రియమైనవాడు. ఎట్టివాడు నాకు ప్రియుడో భగవానుడు చెప్తున్నాడు. 35 సద్గుణములు 35 సుగుణములను చెప్పి ఇవి కలవాడే నాకు ప్రియుడు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేయుచున్నాడు. ఈ 35 సుగుణములు 35 పాఠములు విద్యార్థి అన్ని పాఠ్య విషయములందు పరీక్షలో ఉత్తీర్ణుడైనచో పై తరగతులకు పోవుటకు అర్హత కలిగి ఉండు విధమున ఈ 35 సుగుణములు కలిగిన వాడు మాత్రమే భగవంతునికి ప్రీతిపాత్రుడు అవుతాడు. ఇవి లేనివాడు భగవత్కృపకు పాత్రుడు కాలేడు. అతడు జనన మరణ ప్రవాహమునబడి కొట్టుకునుచునే ఉండును. 15వ శ్లోకం. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే జయః హర్షామర్షభయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియః. ఎవడి వలన లోకమునకు జడుపు లేదో, ఎవ్వడు లోకమునకు జడియడో, హర్ష కోప భయ సంభ్రమములివ్వని చెంత చేరవో అట్టివాడే నాకు ప్రియభక్తుడు. సత్యమార్గమున నడిచేవాడు ఈ ప్రపంచం యొక్క నిందలను స్తుతులను ఏమాత్రము జంకకూడదు. నిర్భయుడై ఉండవలెను. సంతోషము మంచిదే అయినను మనలను పొగిడినప్పుడు సంతోషించడం, మనలను నిందించినప్పుడు కృంగిపోవడం చేయకూడదు. నిర్వికారుడై సమభావము కలిగి ఉండవలెనని భగవంతుడు మనకు బోధిస్తున్నాడు. ఓం తత్సత్. మళ్ళీ రేపు చెప్తాను. 16వ శ్లోకం నుంచి 12వ అధ్యాయము
నా వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.